రంగారెడ్డి జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఆగిన డీసీఎంను మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న రరసం బస్సు సహా మరో 8 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఘటనలో మరో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టైరు పేలిపోవటం వల్లే డీసీఎం వ్యాన్ నిలిచిపోయినట్లు సమాచారం.